న్యూస్ కి స్వాగతం. మండపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ తండ్రి వేగుల జోగేశ్వరరావును ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమ తండ్రితో పాటు అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ వేగుల కుమార్తెలు మణి మంజరి సాయి సుమన మంజరి మండపేట పట్టణంలో 11, 26, 27 వార్డులో ప్రతి ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మరీ ప్రజలను అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఒంటరి మహిళలకు కూడా మహిళలకేమో నెలకి 4,000 అంటారు. 4,000 చెప్పిస్తానన్నారు. ఇంటింటికి కుళాయిలు వేయించానని చెప్పారు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు. మరి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కూడా 1,500 నెలకి మహిళలకు బస్సు ఫ్రీ అని ఆర్టీసీ బస్సు మనం కూర్చొని అంతా తిరిగేయచ్చు. అందరికీ నమస్కారం. ఈ రోజు మా నాన్నగారు వేగుల జోగేశ్వరరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మేము మహిళలు అందరము కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. ఆ ప్రచారంలో భాగంగా ఈ ప్రభుత్వం యొక్క వైషమ్యాలను, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఏమేం హామీలు చేస్తుందో అవన్నీ కూడా వివరిస్తున్నాం. ఈ రోజు మేము 11వ వార్డులోని మళ్ళీ మా చెల్లి సాయి సుమన, లక్ష్మీ శిల్ప 26, 27 వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. వారి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారి స్పందన చూస్తుంటే ఆల్రెడీ మా నాన్నగారు నెగ్గి ఇది విజయోత్సాహ ర్యాలీలా ఉంది తప్ప ప్రచారంలా లేదు. అందరూ కూడా ఎంతో బాగా స్పందించి మాతో కూడా వచ్చేస్తున్నారు, మాతో పాటు వస్తున్నారు. ఎవరినన్నా ఇలా పథకం గురించి అడిగినా కూడా చాలా బాగా చెప్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఈ అధికారంలోకి రాగానే నెరవేర్చే హామీలని ఒకసారి నేను వివరిద్దామనుకుంటున్నాను. అందులో మొదటిది పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మనకి ఏమిచ్చారు అసలు హామీ? ప్రతి పింఛనుదారుడికి నెలకి 3,000 ఇస్తానన్నారు. కానీ ఆయన చేసిందేంటి? విడతల వారీగా పెంచారు. అందుకని పింఛన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లెక్కేసుకోండి. ఈ 5 సంవత్సరాలలో మీరు నష్టపోయిన మొత్తం 31,500 మీకు రావాల్సింది రాలా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే నెలకి 4,000 ఇస్తానంటున్నారు. దాని వలన 5 సంవత్సరాల్లో మీకు వచ్చేది 2,40,000 రూపాయలు వస్తాయి. ప్రతి పింఛనుదారుడికి కూడా ఈ 5 సంవత్సరాలలో 2,40,000 పింఛన్ వస్తుంది. రెండోది, తల్లికి వందనం అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డకి స్కూల్కి వెళ్ళి ప్రతి బిడ్డకి సంవత్సరానికి 15,000 వేస్తారు. అంటే 5 సంవత్సరాల్లో 75,000 వస్తుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అలా ఇస్తానని చెప్పి ఆ బిడ్డను తీసేసి తల్లికి చేసేసారు. అంటే ఒక్కో తల్లికే రావడం వల్ల ఒక్క బిడ్డకే వస్తుంది. 2 బిడ్డలుంటే 2లో ఎవరిని చదివించాలా అని ఆలోచించాల్సి వస్తుంది. 3, ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 ఇస్తారు. అంటే 5 సంవత్సరాల్లో మీకు 90,000 రూపాయలు వస్తాయి. 4, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం. మహిళలందరికీ కూడా ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం. ప్రతి ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు. వాలంటీర్లు కూడా ఇప్పుడు కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారు. 5,000 గౌరవ వేతనం ఉంది ఇప్పుడు, కానీ తీసేస్తారని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ వేతనాన్ని 10,000కి పెంచుతారు. ప్రతి ఇంటికి కూడా పెన్షన్, రేషన్ వచ్చే అందరి ఇళ్ళకి కూడా వాళ్ళు వెళ్ళి అది అందజేస్తారు. కూడా ప్రతి నెల 6,000 పింఛన్ అందుతుంది. వాళ్ళ ఇంటి దగ్గరే వాలంటీర్ వెళ్ళి వాళ్ళకి పింఛన్ ఇస్తారు. అలాగే నిరుద్యోగుల సంగతికి వస్తే మనకు ఒక ఫేమస్ స్లోగన్ ఉంది. ఏంటది? జాబు రావాలంటే బాబు రావాలి, బాబు కావాలి. దానికి తగ్గట్టే రానున్న 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు మనకు కల్పిస్తారు. ఆ ఉద్యోగం నిరుద్యోగ యువతకు వచ్చే వరకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తారు. ఇంతకన్నా ఇప్పుడు మెగా డిఎస్సి అన్నారు జగన్ గారు, ఏమీ చేయలే. ఫస్ట్ సంతకం అన్నారు, మెగా డిఎస్సి అసలు ఏమీ చేయలేదు. కానీ నిరుద్యోగులందరికీ కూడా జాబ్ రావాలంటే తప్పకుండా బాబు గారికే ఓటు వేయాలి. ప్రచారంలో ఉన్నప్పుడు చాలా మంది టిడ్కో ఇళ్ల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. మాకు ఎప్పుడో ఇల్లు వచ్చిందండి, కానీ మా చేతికి అందలేదు, ఇప్పుడు ఈ 4 సంవత్సరాలుగా చాలా పాడైపోయినాయి అవి అని. చంద్రబాబు గారు హామీ ఏంటంటే 2 నెలల్లో మీకు వచ్చిన ఇంటిని బాగు చేసి ఏ డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా, ఇంకా రుణం కూడా కట్టక్కర్లా, మీకు అందజేస్తారు. అంటే టిడ్కో రుణాలన్నీ మాఫీ చేస్తారు. ఈ విధమైన హామీలు ఇచ్చిన పైన అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ జోగేశ్వరరావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలి. జై తెలుగుదేశం, జై జనసేన. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.